రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు ఎదురయ్యే సవాళ్లపై ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో విభేదాలు, చిన్నపాటి గొడవలు రావడం సహజమని, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, సీట్ల సర్దుబాటు లేదా అధికార విభజనలో కొన్ని ఇబ్బందులు తప్పవని ఆయన స్పష్టం చేశారు. మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి అని చెప్పడం ద్వారా చిన్న చిన్న ఇబ్బందులకు కృంగిపోకుండా పెద్ద లక్ష్యం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. మిత్రపక్షాల మధ్య ఘర్షణలు పెరిగి అవి కూటమి మనుగడకు ముప్పు తెచ్చేలా ఉండకూడదని ఆయన హెచ్చరించారు. అలాగే ఈ మార్చి 14 అసలు వద్దనుకున్నాను. మార్చి 14 ఫౌండేషన్ డే, కానీ థీమ్ ఏం పెట్టాలి అనుకున్నప్పుడు జెన్జీ యువతకి, కొత్త తరం యువతకి, ఆడబిడ్డలకి ఉద్దేశించే ఈ జనసేన మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది. దానికి కూడా మీ సహాయ సహకారాలు కావాలి. దానికి మనస్ఫూర్తిగా మీ అందరూ ఈ భాగస్వామ్యంలో మీరు భాగస్వామ్యం తీసుకోవాలి. ఈ మన అలయన్స్ గురించి మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకు కొన్ని గొడవలు తప్పవు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. సీట్లు వాటాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు గొడవలు అనేది తప్పదు, మీకు ఇబ్బందులు తప్పవు. కానీ మీ లీడర్షిప్లో మీరు ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఎదుగుతారనేది మీ లీడర్షిప్. మీ లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ వెల్ యూ కమ్యూనికేట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మీ స్టాండ్ మీరు ఎంత బలంగా చెప్పగలరు, ఎంత హేతువుతో చెప్పగలరు. పంచాయతీ అంటే మీరు సర్దాలి అంటే లీడర్షిప్ అనేది గొడవ పెట్టుకొని కండలు పెంచుకునేవాడు లీడర్ అవ్వలేడు, ఒప్పించేవాడే నాయకుడు అవుతాడు. ఇంతమంది చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అందరినీ ఏకదాటిపైన తీసుకొచ్చేవాడే నాయకుడు అవుతాడు తప్ప గొడవలు పెట్టి వేరు చేసేవాడు నాయకుడు అవ్వలేవాడు. ఏదో ఒక రోజు జనం వదిలేస్తారు, గుర్తుపెట్టుకోండి. అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఎలాంటి నాయకులు అవ్వాలని కోరుకున్నానంటే, గొడవలు వచ్చినా కానీ ఎలా మీరు కూర్చొని పరిష్కరించగలరు. అందుకని మనస్ఫూర్తిగా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ పదవి బాధ్యత అనేది మనకు అలంకారం కాదు, బాధ్యత. అలాగే ఈ మార్చి 14 అసలు వద్దనుకున్నాను. మార్చి 14 ఫౌండేషన్ డే, కానీ థీమ్ ఏం పెట్టాలి అనుకున్నప్పుడు జెన్జీ యువతకి, కొత్త తరం యువత